అధ్యాపకుడిని అధ్యాపకుడిగా తీర్చిదిద్దాలి అంటే ఈ అధ్యాపకుడుగా లేడా అని మేడతాం. విద్య ఉండి నైతిక విలువలు తెలియని వాడే వింత పశువు అని అంటారు. ఈ పరిస్థితులకు సమాజం దిగజారడానికి ప్రభుత్వం లీడర్షిప్ను అందజేయాలి కదా దేశానికి. అది కావడం లేదు. ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు వచ్చిన స్కోర్కి ప్రభుత్వ పాఠశాలలో వచ్చే స్కోర్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కార్పొరేట్ బకాసులు ఎవరైతే వచ్చేసారో విద్యా విధానంలో కులం ముచ్చులో మతం ముచ్చులో పడుతూ రెచ్చగొడుతూ తిరుగుతున్నారు కదా సార్. గుండాయిజానికి ప్రతి పేరు అన్వాళ్ళు అనేవాళ్ళు. ఇలాంటి విద్యావేత్తలు దీనిపైన గట్టిగా గళమెత్తితే ఇంకా అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నా సార్. రాజ్యాంగపరంగా అయినటువంటి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్ అన్నింటినీ కూడా నీరుగా వచ్చేసారు. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి. హలో, వెల్కమ్ టు G7 స్టూడియోస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ఇవాళ మన గెస్ట్ ప్రముఖ విద్యావేత్త, సమాజ సేవకుడు, ఆల్ ఇండియా ఐడియాలజికల్ టీచర్ అసోసియేషన్కి మాజీ జాతీయ అధ్యక్షులు మరియు 2021 సంవత్సరంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసిన వ్యక్తి, అన్వారుల్ ఉలూమ్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపాల్ అయినటువంటి ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. నమస్తే సార్. ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాలు మీకు, మీ మేనేజ్మెంట్కు. మీరు ఎంతో మీ లైఫ్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా చేశారు. ఈ ఆల్ ఇండియా ఐడియాలజికల్ టీచర్ అసోసియేషన్ ఏంటి సార్ అసలు? ఇది మేము ఎస్టీయు, పిఆర్టీయు, యూటీఎఫ్ ఏమేమో విన్నాము, బట్ ఇది వినలేదు సార్. ఇది కొత్తగా ఉంది. మొదటగా దాంతోనే మొదలు పెడదాం. ఏంటి అసలు ఇది? అధ్యాపకుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని సాధించుకోవడం, పరిష్కరించుకోవడం, ఓకే, అది ముఖ్య ఉద్దేశము. దేశంలో ఉన్న అన్ని అధ్యాపక యూనియన్లు. కానీ ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్కి ముఖ్య ఉద్దేశము అధ్యాపకునిగా ఉన్నాననేటటువంటి ఆలోచన తేవడం. మరి 77 ఏండ్ల విద్యా విధానము, అందులో అధ్యాపకుడు ఒక ప్రముఖ పాత్ర ఈ చిన్నారులను తీర్చిదిద్దడంలో. ఓకే, మరి ఆ చిన్నారులే ఈరోజు యువకులుగా దేశానికి భవిష్యత్తులా మరి దేశంలో ఉన్నటువంటి అన్ని స్థానాల్లో వాళ్ళు వచ్చి అడ్మినిస్ట్రేటర్స్గా, ప్రొఫెసర్స్గా, సైంటిస్ట్గా, లేకుంటే దేశ రక్షణ కొరకు మరి వాళ్ళు సైనికులుగా అంతటా వాళ్ళే కదా రాణించేది. ఎక్కడ పోతున్నారు వాళ్ళు? ఈరోజు దేశం ఎక్కడుంది, ఎక్కడ నిలిచి ఉంది? ఓకే, ఆధ్యాత్మికతలో, విలువలలో ఎక్కడ నిలిచింది? ఓకే. అందుకే ఆ డిఫరెన్స్ను రూపుమాపి ఒక బ్యాలెన్స్ గ్రోత్ ఏదైతే కావాలో సమాజము, వీరి ద్వారానే సాధ్యం. అది కాబట్టి ఒక అధ్యాపకుని ఒక సరి అయిన విధానంలో తీసుకొచ్చినట్లయితే మానసికంగా, శారీరకంగా అతనే మరి జీవితాంతం 30-40 సంవత్సరాలు సేవలైతే అందిస్తాడో ఆ 40 బ్యాచ్లు దేశంలో వచ్చినప్పుడు మరి వారి ద్వారా దేశాభివృద్ధి, సమాజాభివృద్ధి, మరి పురోభివృద్ధి. మరి ఈరోజు చెప్పాలంటే ఒక విషయంలో ప్రధానమంత్రి గారు అంటారు 21st సెంచరీలో మన దేశం లీడర్ అవుతుంది అని. ఒట్టిగానే లీడర్ కాలేదు కదా. వాస్తవం సార్. ఆ ప్రయత్నాల్లో ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ తమ పాత్ర వహిస్తుంది. ఓకే, అంటే మీరు టీచర్స్కి ఏమైనా ట్రైనింగ్స్ ఇస్తారా? ట్రైనింగ్స్ ఇస్తాం. ఓకే, ట్రైనింగ్లో ముఖ్య ఉద్దేశము, ముఖ్య అంశం అదే ఉంటుంది. ఏ విధంగా వారిని వారి యొక్క పాత్రను గురించి నచ్చజెప్పాలి. అధ్యాపకుని పాత్ర చాలా గొప్ప పాత్ర. అంటే ఒక చిన్నారి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో
చాలా గొప్ప పాత్ర అది గురువుకు ఉంటుంది. ఇప్పుడు మీరు టీచర్‌కు ఒక ఉంటుంది. మాట చెప్పారు సార్ మీరు స్టార్టింగ్‌లోనే. అధ్యాపకుడిగా తీర్చిదిద్దాలి. అంటే ఈ అధ్యాపకుడుగా లేడా అని మీ అర్థమా? ఆహ్, ఉన్నాడు హ్మ్. అనుకుందాము. హ్మ్. మరి పాత్ర అతనికి ఉన్నది అది. హ్మ్. తీర్చిదిద్దాలి. దేశ చిన్నారులను, యువకులను తీర్చిదిద్ది దేశానికి మరియు సమాజానికి హ్మ్. ఒక మంచి పేరు, ఓకే. ఒక సరి అయిన మార్గంలో నడిపించేవారుగా వారు ఎదగాలి కదా! ఆ లీడర్‌గా ఓకే. తమ ప్రాంగణంలో. హ్మ్. వాడు విద్యలో రానివ్వండి, టెక్నాలజీలో రానివ్వండి, మెడిసిన్‌లో రానివ్వండి, ఇంజినీరింగ్‌లో రానివ్వండి, ఎక్కడ వెళ్ళినా, హ్మ్. సైనికుడిగా వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా గానీ, రాజకీయవేత్తగా తయారైనా ఏమైనా గానీ, తమ యొక్క గ్యామెట్‌లో హ్మ్. ఆ సరి అయిన వ్యక్తిత్వాన్ని, లీడర్‌షిప్‌ని అందజేయాలి గదా దేశానికి. హ్మ్. అది కావడం లేదు గదా! అవునవును. ఎందుకు ఈ ఆహ్, అవినీతి పేరుకుపోయింది దేశంలో? హ్మ్. ఎందుకు రాజకీయవేత్తలు ఈరోజు స్కామ్స్‌లో పడిపోయినారు అంతా? పడిపోయారు. యెస్. స్కామ్స్ పై స్కామ్స్ చేస్తూ 1, 2 గాదు. అవును సార్. రాజకీయ నాయకులే కాదు కదా సార్ డైరెక్ట్, అవినీతి. ఇండైరెక్ట్ 2 ప్రభుత్వ అధికారులు విధాలుగా. కూడా అవినీతిలో అందరూ, ఇరుక్కున్నారు కదా సార్. అందరూ కుమ్మక్కై చేస్తున్నారు. హ్మ్. అనేది మొత్తం సమాజమే కామన్ మ్యాన్ కూడా అవినీతిలో ఇరుక్కున్నాడు కదా యెస్. సార్. అలా చెప్తే. కామన్ మ్యాన్ నుండి హ్మ్. అధికారులు, రాజకీయవేత్తలు, ప్రభుత్వం మొత్తం అందులో పేరుకుపోయింది. హ్మ్. దాని నుంచి మరి దేశానికి బయటికి తీయాలంటే ఏదో ఒక శాసనం చేసుకొని హ్మ్. ఏదో కొంతమందిని పట్టుకొని చేస్తే కాదు. దేశం మొత్తం దొంగలు పడినప్పుడు అవునవును సార్. ఆ! అంతే కదా! ప్రతి పౌరుడు ఆ విధంగా తయారైతే ఎంతమందినని మనం చేస్తాము? చేయలేము అవునవును కదా! సార్. ఆ! కాబట్టి ఆ సంస్కరణ ఏదైతే చివరిగా మనం చూడదలుచుకున్నామో, హ్మ్. అది దానికి మొదలయ్యేది అది క్లాస్ రూమ్. అవునవును సార్. వాస్తవం. విలేజ్ క్లాస్ రూమ్ లేకుంటే యాహ్! పట్టణ క్లాస్ రూమ్ అదే అనమాట. సార్. అందుకే మొట్టమొదటి కమిషన్, హ్మ్. విద్యా కమిషన్ కోఠారి గారి నేతృత్వంలో హ్మ్. ఏర్పడింది. యెస్. అతను దానికి చాలా విషయాలు రాశారు దాని గురించి. ఏం చేయాలి? ఎలాంటివి ఉండాలి విద్య? హ్మ్. ఏ విలువలు కలిగి ఉండాలి? అలాంటివి. అయితే ఒక లైన్ ఆహ్, హ్మ్, సెంట్రల్ లైన్ అంటారా? మీరు టాప్ లైన్ అంటారా? అవునవును సార్. ఒక ఆ! లైన్ ఏం చెప్పారు అతనంటే, హ్మ్. భారత భవిష్యత్తు ఈ తరగతి గది 4 గోడల మధ్యలో నిర్మాణం అవుతున్నది అంటారు. ఓకే. అవునవును అది సార్. వాస్తవం. విద్య అంటే అది. హ్మ్. మరి అది ఉన్నారా? దానికి కట్టుబడి ఉన్నదా దేశం ఈరోజు? హ్మ్. ప్రభుత్వం ఈరోజు విద్యాలయాలు చిన్నపాటి స్కూల్ నుండి, సింగిల్ టీచర్ స్కూల్ నుండి హ్మ్. యూనివర్సిటీస్ వరకు అవునవును సార్. ఎక్కడ పోతున్నాయి? ఏం చేస్తున్నాయి? హ్మ్. విద్య మరి మా వ్యాపారానికి తేడా లేకపోయింది. అవునవును సార్. ఆ వ్యాపారాన్ని కూడా ఇంకా ముందుకెళ్ళిపోయింది విద్య. అవును సార్. విద్యా వ్యాపారం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా పీహెచ్‌డీ స్థాయి అనుకోండి సార్. అంత చదువుకున్న వాళ్ళు కూడా అసలు నైతిక విలువలు తెలియక, ఎవరితో ఎట్టా బిహేవ్ చేయాలో తెలియక, కులం ఉచ్చులో, మతం ఉచ్చులో పడుతూ రెచ్చగొడుతూ తిరుగుతున్నారు కదా సార్. ఇంత చదువు చదివి వీళ్ళు ఈ విధంగా మారడానికి అసలు ఎవరు కారణం అంటారు? సొసైటీ కారణమా? లేదంటే సరిగ్గా పాఠాలు చెప్పని గురువు కారణం అని చూపిద్దామా? లేదా ఇతను పెరిగిన పరిసర ప్రాంతాల ప్రభావం అంటారా? ప్రక్షాళనం చేయాలంటే మొత్తం సమాజాన్నే ప్రక్షాళన చేయాల్సింది. ఓకే. కాబట్టి ఈనాటి ఆర్గనైజ్డ్ సమాజంలో హ్మ్. ఆ బాధ్యత ఎవరి చేతుల్లో వస్తుందో వాళ్ళు మొట్టమొదటి రెస్పాన్సిబుల్ అవుతారు. అవును అది సార్. పాలిసీ మేకర్స్. సార్. పాలిసీ మేకర్స్ ఎవరుంటారు? ఆల్ ఇండియా సర్వీసెస్ నుండి వచ్చినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. హ్మ్. వీళ్ళు టాప్ లెవెల్‌లో ఉన్నటువంటి మన రాజకీయవేత్తలు. ఓకే సార్. అంటే ప్రైమ్ మినిస్టర్, పీఎంఓ ఆఫీస్, హ్మ్. అక్కడి నుంచి స్టేట్ అడ్మినిస్ట్రేషన్, హ్మ్. స్టేట్ సెక్రటేరియట్, హ్మ్. అదేవిధంగా కింది వరకు. హ్మ్. మెయిన్ ఎవరి చేతిలో ఉందంటే డెసిషన్ మేకింగ్ ఎవరి చేతిలో ఉందో హ్మ్. అది ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వంలో ఒక డిపార్ట్మెంట్, అవును. ఒక శాఖ, హ్మ్. ఆ శాఖ అది విద్యాశాఖ. ఓకే. విద్యాశాఖ చివరికి పోయి ఎవరి చేతుల్లో వీళ్ళ జుట్టు ఉంటుంది? హ్మ్. రాజకీయవేత్తల. అవును. మినిస్టర్‌గా, ప్రైమ్ మినిస్టర్‌గా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అవును. గవర్నర్‌గా వాళ్ళ చేతిలో ఉంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిసీ మేకింగ్ దగ్గర సార్. సరియైన పాలిసీలొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనము న్యూ ఎడ్యుకేషన్ పాలిసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సార్.
ఇప్పుడే జస్ట్. ఓకే సార్. అయితే అందులో నిన్నను బహుశా సాయంత్రం నేను ఒక పెద్ద ప్రోగ్రాం ఢిల్లీలో జరిగింది. అందులో ఆ యాక్టివిస్ట్ మాట్లాడుతూ వాళ్ళు చెప్పారంటే, దేశానికి ఉన్నటువంటి గత 1000 సంవత్సరాల చరిత్ర, ఆ చరిత్ర పుటల నుండి ఆ పాలకులు మరి సమాజానికి ఏ సంబంధాలేమిటి? సాధారణంగా ఆ పాలకులు బయటి వాళ్ళం అన్నాం మనం. అవును. వాళ్ళు అన్నాం. బయటి వానికి పట్టించుకునేది లేదు కదా ఈ దేశం గురించి. వాడికి పట్టించుకునేది ఒకటే ఉంటుంది, ఏ విధంగా దోచుకోగలుగుతాడు ఈ దేశం నుండి అని, అలాంటిది ఉంటుంది. అంతే కదా. అంతే సార్. కానీ వాళ్ళు చేసినటువంటి సేవలు శ్లాఘనీయమైనటువంటి. ఓకే. అంటే ఎవరు ఆ ప్యానెల్ డిస్కషన్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. అవును. చరిత్ర పుటలు నిండి ఉన్నాయి అవి. కానీ మొన్ననే 2 సంవత్సరాల నుండి మనం ఏదైతే అమలు చేస్తున్నామో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని ప్రస్తుత ప్రభుత్వ హయాంలో, ఓకే, అందులో నుండి ఆ పుటలు ఏవైతే ఈ సంబంధాల గురించి మాట్లాడతాయో వాటినన్నింటినీ తీసేశారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మొత్తం దేశంలోనే ఎక్కడైనా ఒక పేరు మీరు చెప్పండి, మీరు చేసింది ఏంటిది అని చెప్పలేం. మన ప్రభుత్వాలు చెప్పలేని పరిస్థితుల్లో. ఎందుకంటే చేయనప్పుడు ఏం చెప్తారు? లేకుంటే ఒక బహుళాద ప్రాజెక్టులు ఈ దేశం సార్థక ప్రాజెక్టులు ఏమైతే తయారైనాయి, నాగార్జున సాగర్ అలాంటివి ఏది తీసుకున్నా కానీ వాళ్ళు చెప్పలేరు ఈనాటి పాలకులు సార్. కాబట్టి వాళ్ళు చెప్పడానికి ఇష్టపడకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఈ పాఠ్యపుస్తకాల నుండి ఆనాడు ఎవరైతే చేశారో వారి గురించి ఆ విషయాల గురించి పూర్తిగా తీసేశారు. అందుకే ఈరోజు చర్చలు ఏం జరుగుతాయి పార్లమెంట్లో అంతటా? లేదు, నెహ్రూ ఏం లేదు. నెహ్రూ అంటే ఏంటిది? ఏం చేశారు వాళ్ళు? ఏం చేయలేదు. ఒక చిన్న 1 లైన్లో చెప్తున్నాను నేను, కానీ దీని వెనకాల చాలా డిస్కషన్స్ ఉన్నాయి, చాలా అలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. సో దేర్ ఫోర్ ఈ పరిస్థితికి, అంటే రాంగ్ వేలో వెళ్ళే పరిస్థితికి విద్యా విధానాన్ని తీసుకురావడంలో ఎవరి పాత్ర ఉంటుందంటే ప్రభుత్వం పాత్ర ఉంది. ఈరోజు మన జీవిత కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను వాళ్ళకే మనం ప్రశ్నిస్తాం, ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళు చెప్పదలుచుకోలేరు, ఆ తర్వాత ఓర్చుకోలేరు కూడా. వాళ్ళ పేర్లు తీసుకోవడం కూడా ఓర్చుకోలేరు. కాబట్టి వక్రీకరించి ఏదన్నా చెప్పేస్తారు, లేకుంటే అది ఏం లేదు, చేయలేదు, అంతా మేమే చేసుకున్నామని చెప్తారు. సార్ ఒక డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. డాక్టర్స్ కాన్ఫరెన్స్లో దేశ ప్రధాని మాట్లాడుకుంటూ అది ఏదో గణేష్ విషయం తీసుకొని అది ఏదో అంటారు కదా, సర్జరీ అయింది అని చెప్పాడు. అంటే అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, ఏంటిది ఇది, ఎక్కడ వెళ్తున్నాం మనం? దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, అంటే పాలకుల యొక్క మనసులు ఎలా ఉన్నాయి, ఓకే, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారు ఏం చేయదలుచుకున్నారో అది చేస్తారు కదా. మొట్టమొదటి విద్యా మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 10-11 సంవత్సరాలు, బహుశా ఎవరు చేయలేరు అంత, 2 టర్మ్స్ పైన విద్యామంత్రిగా. అతని హాయంలోనే హయ్యర్ ఎడ్యుకేషన్ను ఒక ఆర్గనైజ్ వేలో ఒక మంచి సార్థకమైనటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ను క్రియేట్ చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను తీసుకొచ్చారు. అలాంటి గ్రాంట్స్ కమిషన్ అంటే ఇప్పుడు ఈ 1000 పైగా యూనివర్సిటీలు అయిపోయాయి దేశంలో. వాళ్ళన్నింటినీ రెగ్యులేట్ చేసి వారి యొక్క కార్యకలాపాల పైన ఒక నిఘా ఉంచి వారికి అవసరమైనటువంటి హంగులను కల్పించేటటువంటి యొక్క అడ్మినిస్ట్రేషన్ తీసుకురావడము దాని బాధ్యత. అలాంటి దాన్ని నీరుగా చేశారు. ఎంత సెంట్రలైజ్ చేసుకున్నారు అంత పవర్స్. అప్పుడు ఇండిపెండెన్స్ ఉండింది, యూజీసీ డిసిషన్ తీసుకునేది. ఇప్పుడు అలా కాదు, ప్రభుత్వం వరకు వచ్చేస్తుంది. అదేవిధంగా రాజ్యాంగపరమైనటువంటి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా నీరుగా చేశారు. అది చీఫ్ జస్టిస్ సెలెక్షన్ కానివ్వండి, ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలెక్షన్ కానివ్వండి, అలాంటి దాంట్లో ఎన్ని
ప్రొవిజన్స్ కేంద్ర ఉన్నాయి పెత్తనాలు ఎక్కువ అన్నింటి ఉన్నాయి సార్. అంతటా చేసేసారు. అయితే మరి ఎటు పోతుంది దేశం? అవును సార్. సమాజం దిగజారడానికి దాంట్లో పెద్ద పాత్ర అదొక భాగం అంటారు. ఉన్నది ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది. ఇందులో మీరు పొలిటికల్ కూడా తీసుకొని మాట్లాడారు, అది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్. కానీ ప్రస్తుతం నేను ఆ సబ్జెక్ట్ నుండి మళ్ళీ డైవర్ట్ చేసుకుని నా పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకెళ్తున్నాను మీకు. ఇప్పుడు స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఇంకా ఆ స్టడీస్లో ఎవరు బాగా చదివితే ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా ప్రైజులు ఇస్తున్నారు, కానీ ఎవరు ఉత్తమ నడవడిక కలిగిన విద్యార్థి ఎవరున్నారు, స్పోర్ట్స్లో ఎవరు అద్భుతంగా రాణిస్తున్నారు, ఇలా ఈ బేస్ కింద 1, 2, 3 అని ఎందుకు ప్రైజ్ ఇవ్వలేకపోతున్నాయి సార్? అందుకే కదా నైతిక విలువలు దిగజారిపోతున్నాయి అని నా భావన. కేవలం చదువు మీదే కాన్సన్ట్రేట్ చేసి వీరి యొక్క నైతిక విలువలపైన కాన్సన్ట్రేట్ చేయకపోవడం ఎంతవరకు సమంజసం సార్? మీరు ఒక జర్నలిస్ట్గా ఆ విషయాలను అంటే బయట ఏం జరుగుతున్నదో ప్రపంచంలో, సమాజంలో దానికి తార్కాణంగా మీరు ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు. సార్ ఇది ఒక అద్దంలో తన మొహం చూసుకున్నట్టుగా ప్రభుత్వం ముందు ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఉధృతంగా ఉంటుంది. సార్ మీరు బహుశా మొత్తం యావత్ దేశాన్ని మనం చూడలేము, కానీ ప్రభుత్వం చూస్తుంది. దానికి ఆ సిస్టమ్ ఉంది, అంతటా ఓకే. డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి. తెలియని విషయాలను కూడా తెలుసుకునేటటువంటి సామర్థ్యం ప్రభుత్వానికి ఉంటుంది. ఉంది. మరి వాళ్ళకు అర్థం కావడం లేదా? ఇది కావడం లేదు. అవును సార్. దినదినానికి దిగజారుతున్నటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో, సార్ ఏ లెవెల్లో తీసుకున్నా మీరు, అది క్రైమ్ తీసుకున్నా, ఫైనాన్షియల్ ఇష్యూస్ తీసుకున్నా, ఈ రోజుల్లో అయితే మీరు ఏమంటారు, ఇది సైబర్ క్రైమ్స్, సైబర్ క్రైమ్. దాంట్లో ముఖ్యంగా డబ్బు విషయాలు దోచుకోవడం ఎలా జరుగుతున్నది. పెద్ద పెద్ద టెకీస్ వచ్చేస్తారు, పెద్ద పెద్ద ఐశ్వర్యులు అయినటువంటి వాళ్ళు వచ్చేస్తున్నారు అందులో. దానికి అంటే ఎక్కడ మనకు గుంతలు గండిలు పడ్డాయి, అవన్నీ నింపడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రభుత్వమే నిర్లక్ష్యంగా ఉంది, తెలియనట్టుగా నటిస్తుంది. వాళ్ళు కూడా ముసలి కన్నీరు అంటారు కదా, ఆ కన్నీరు కార్చడంలో వాళ్ళు కూడా వెనుకంజేయరు, వాళ్ళు కూడా ఉంటారు. అవును సార్. కానీ సార్ ప్రభుత్వాలకి ఆ విషయాలు తెలియాలంటే గ్రౌండ్ స్థాయి నుండి, ఇప్పుడు ఒక హై స్కూల్ తీసుకుందాం సార్. ఆ హై స్కూల్లో ఒక హెడ్ మాస్టరు చదువుతో పాటు నైతిక విలువలు, ఉత్తమ నడవడిక మరియు స్పోర్ట్స్ వీటిల్లో కూడా 1, 2, 3 అని ర్యాంకులు పెట్టి ప్రకటిస్తే, ముగ్గురిని కూడా సపరేట్ డిపార్ట్మెంట్ చేసి ప్రకటిస్తే వాళ్ళు ఆదర్శంగా మారుతారు. ఈ విషయం స్టేట్ వరకు తెలుస్తుంది, అక్కడ నుండి కేంద్రానికి తెలుస్తుంది, వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బాగుంటుంది కదా సార్. సో ఒకరి నుండి మొదలైతే బాగుంటుంది అని నా అభిప్రాయం సార్. మరియు మీలాంటి విద్యావేత్తలు దీనిపైన గట్టిగా గళమెత్తితే ఇంకా అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నా సార్. చాలా సంతోషం. సూటి ప్రశ్న ఇది. అందుకే ఇది 1988-89 సందర్భం, మన రాష్ట్రం సంబంధం మాట్లాడుకుందాం. ఒక ఎగ్జాంపుల్ స్వయంగా నేను చేసినటువంటి ఒక ఏమంటారు ఎక్స్పెరిమెంట్ అనుకోండి దానికి. మా విద్యాలయంలోనే, మా కాలేజీలోనే, అన్వర్లూమ్ కాలేజ్ ఎక్కడైతే నేను 36 సంవత్సరాలు సర్వీస్ చేశాను, అప్పుడు దానికి ఉన్నటువంటి పేరు గుండాయిజానికి ప్రతి పేరు అన్వర్లూమ్ అనేవాళ్ళు. అవును, మేము కూడా వినేవాళ్ళమే సార్. అంటే మీకంటే ముందు తరాలు వాళ్ళు ఇంకా వాళ్ళు ఎక్కువ విని ఉంటారు, వాళ్ళు చేశారు కూడా. మీరు చాలా తక్కువ విని ఉంటారు బహుశా. ఆ విధంగా చెప్పేవాళ్ళు. ఈరోజు బకాసురులు, కార్పొరేట్ బకాసురులు ఎవరైతే వచ్చేసారో విద్యా విధానంలో, అవి ఏం లేవు. అప్పుడు లేని సందర్భంలో స్క్రాచ్ అంటారు కదా, మీరు జీరో నుంచి. అవును, జీరో నుంచి మొదలు పెట్టాలి ఏ పని చేసినా. మీకు ఎలాంటి అక్కడ రిసోర్సెస్ ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. మరి ఆ తర్వాత ఒక పేరు, ఏదన్నా గుర్తింపు ఉండాలి కదా, అది కూడా నెగటివ్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉదయము 7:30 గంటలకు మొదటి క్లాస్ మొదలు పెట్టడము హైదరాబాద్లో, దట్ వాజ్ 88-89. మరి ఒక్క సెక్షన్ అది కూడా చాలా కష్టభరితమైనటువంటి కష్టభరితమైన విషయము. ఒక్క సెక్షన్ మన విద్యార్థులు రావాలంటే, అలాంటి దాంట్లో 48 సెక్షన్స్ రావడం నా హయాంలో నేను స్టార్ట్ చేసి నిర్ణయం తీసుకునేవాడే ఆ నిర్ణయాలకు అనుగుణంగా ప్రాక్టీస్ చేసి చూపించాలి. ఆ కమిట్మెంట్ ప్రజలు ఆదరించాలి, వాళ్ళకి కనిపించాలి, ప్రాక్టీస్లో కనిపించాలి, నడవడికల్లో కనిపించాలి ఏదైతే చెప్తున్నామో మనం. మరి
ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళ జీవిత విధానాన్ని ఒకటి చూసినట్లయితే మీరు అన్నట్టే, అతనికి డబ్బులు లేక పడవలో ఒక వాగు దాటి అవతల స్కూల్కి వెళ్ళేది కదా అతను. ఎట్లా వెళ్ళిండు? కొన్నిసార్లు అయితే ఈదుకుంటూ వెళ్తూ లేకుంటే నడుచుకుంటూ వెళ్తూ నీళ్లు ఇంతవరకు వస్తే తమ ఉన్న దగ్గర చిన్న బస్తా, అందులో ఉన్న ఒక పుస్తకం 2 పుస్తకాలు తలపైన పెట్టుకొని పోయేది కదా. మరి అలాంటి అతనికి చివరికి ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడో, తాష్కంట్లో అతనికి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు, తాష్కంట్ అంటే చల్లటి ప్రదేశం అది, అవును. కోర్టు అలాంటివి ఏం లేదు. మీరు అటు వాళ్ళని చూసిస్తే కోర్టు తప్ప ఇంకో ఏం వేసుకోరు వాళ్ళంతా. అదైతే ప్రోటోకాలే వాళ్ళకి కదా, ప్రైమ్ మినిస్టర్ లెవెల్. అలాంటి సందర్భంలో కూడా అతనికి ఆ కోర్టు లేకపోయిందే. తోటి మినిస్టర్ ఎవరో, నెహ్రూ కానివ్వండి ఎవరో కానివ్వండి, అతనికి ఇచ్చారు, మీరు ఇది తీసుకోండి పెట్టుకోండి దగ్గర అని. అలాంటి పరిస్థితుల్లోనే ఈ దేశంలోనే డాక్టర్ ఏపీజే కలాం ఎప్పుడైతే రాష్ట్రపతి అయ్యారో, రాష్ట్రపతి తమ నివాసంలో వెళ్ళేటప్పుడు ఆ ఫోటోలు చూస్తే మీరు ఒక సూట్ కేసు ఏమంటారు దాంతో వెళ్ళాడండి. మళ్ళీ అతను ఎప్పుడైతే అయిపోయిందో అతని కాలము, బయటికి వచ్చేటప్పుడు సేమ్ అది తీసుకొని వచ్చాడండి. ఎటువంటి ఆస్తులు గీస్తులు ఏమి తమ సంపాదించుకోకుండా సొంత అన్నదమ్ములు కూడా విజిట్ చేస్తే అతిథి సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉంటాయో అతను ఏమంటాడు, నో నా పర్సనల్ దాంట్లో నుండి డిడక్ట్ చేయండి డబ్బులు. అలాంటి భావాలు సార్, అదే అలాంటి భావాలు రావాలని వచ్చారు కదా, అలాంటి వాళ్ళు వచ్చారు కదా అంటున్నాను. కేవలం సరే, కొద్ది మంది ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కానీ కొద్ది మందిదే మంచి ఎగ్జాంపుల్ సార్ కదా. అంటే ఇలాంటి కాలేదు, ఇక తగదు అనే లెవెల్లో వచ్చినప్పుడు కూడా అలాంటి వ్యక్తులు మనకు కనిపిస్తుంటారు. అవునవును సార్. నా విషయం చెప్పాను నేను, ఏ విధంగా చేంజ్ తీసుకొచ్చాము, పేరు ఏ విధంగా తారుమారు అయిందో మళ్ళీ దాన్ని చేసుకున్నాము. మేము చిన్నప్పుడు సార్ విద్య లేనివాడు వింత పశువు అని చదువుకున్నాం. కానీ ప్రస్తుత సమాజం పరిస్థితి చూస్తుంటే విద్య ఉండి నైతిక విలువలు తెలియని వాడే వింత పశువు అని అంట. దానికి మీరేమంటారు సార్? ఒకవైపు మంచి, ఒకవైపు చెడు. చెడుకి ఎక్కువ ఇద్దరి మధ్యలో, మంచి చెడుల మధ్యలో అది ఘర్షణ జరుగుతూ సమాజం ముందుకు సాగుతూ ఉంటుంది. అందుకే కొన్ని మణులు, మాణిక్యాలు, రత్నాలు, ఏపీజే కలాం లాంటి వాళ్ళు, లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళు మనకు కనిపిస్తారు. స్వామి వివేకానందుల వారు, చాలా మంది అలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు కదా. అయితే సామాజికంగా మొత్తం రాష్ట్రీయంగా దేశీయంగా రావాలంటే ప్రభుత్వం పటిష్టంగా సిన్సియర్లీ ఆ పాలసీ తయారు చేసుకుంటే మరి దానికి అనుగుణంగా తప్పనిసరిగా ఆ సమాజం తయారవుతుంది. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిత్వాలు నిర్మాణాలు అవుతాయి. విద్యా సంస్థ యొక్క ఉద్దేశం ఏంటిదంటే ఒక ఇండివిజువల్ను ఒక వ్యక్తిగా తయారు చేయడం కదా. వాట్ ఏ పర్సనాలిటీ అంటారు మీరు. అవును, పర్సనాలిటీ అంటే ఇది ఏదో పైన చూసేటటువంటి ఏమో ఎర్రగా, నల్లగా, లేకుంటే పొడుగా ఏదో అది కాదు, మంచి బట్టలు దుస్తులు వేసుకొని కాదు, విలువలు కూడినటువంటి ఒక వ్యక్తిత్వము మీకు కనిపిస్తుంది. బ్రిగేడియర్ ఉస్మాన్ పేరు ఎందుకు తీసుకుంటారు మీరు? ముస్లిం అయినా కానీ, దేశం సెపరేట్ అయినా కానీ, ఎప్పుడైతే యుద్ధం సంభవించిందో అప్పుడు తమ ప్రాణాలను కూడా త్యాగం చేసి శత్రువును వెంట చేసేసాడు. అప్పుడే తీసుకుంటాం కదా ఇప్పుడు, లేకుంటే ఎందుకు తీసుకుంటాం వాళ్ళ పేర్లు? బ్రిగేడియర్ హమీద్, బ్రిగేడియర్ ఉస్మాన్. కానీ ఈరోజు ఎక్కడుంది? దానికి లేని కూడా ఆ కమ్యూనిటీ పైన, సమాజం పైన రుద్దడం జరుగుతుంది కదా కంటిన్యూస్. కాబట్టి చాలా గొప్ప అన్ని రంగాలలో విద్యారంగము, విద్యా సంస్థ, విద్యా నిర్మాణము, దానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది, అవసరం ఉంది. దానికి స్వాతంత్రంగా పనిచేసేటటువంటి హంగులు, అవకాశాలు కల్పించి అలాంటి పాలసీ వాళ్ళ చేతిలో పెట్టినట్లయితే ఇంప్లిమెంటేషన్ కూడా అదే ఇంటిగ్రిటీతో, అదే సిన్సియారిటీతో
నిర్విరామంగా మీరు అన్నారు నిర్విరామంగా. ఎస్, కంటిన్యూస్ జరగాలంటారు కదా, కంటిన్యూటీ ఉంటుంది. సార్. అది ఉంది, అక్కడక్కడ కనిపిస్తుంది మీది. అది ఎక్కడ అవును సార్. కనిపిస్తుంది? ప్రైవేట్ రంగంలో కనిపిస్తుంది. సార్. మేనేజ్మెంటు ఎక్కడైతే కృషి చేస్తుందో, అలాంటి కమిటెడ్ మేనేజ్మెంట్ ఉంటుందో, అక్కడ మీరు ప్రోడక్ట్ అక్కడ చూస్తారు, చాలా మంచి ప్రోడక్ట్ వస్తుంది. ప్రభుత్వ రంగంలో ఎందుకు రాదు? ప్రభుత్వ రంగానికి ఏం తగ్గింది చెప్పండి? సార్ సార్. టీచర్ కావాలా మీకు? ఫుల్ టీచర్ ఉంటారు, మీకు అపాయింట్మెంట్ చేస్తారు మీరు. ఇప్పుడిప్పుడు అవి ఏంటిది పెన్షన్ ప్రాబ్లం ఒకటి తీసుకొని పెట్టారు, అందరిపైన రుద్దారు. అది మంచిది కాదు, చేయకూడదు. ఆల్ క్వాలిఫైడ్ టీచర్ ఉంటాడు ప్రభుత్వ రంగంలో, అదే ప్రైవేట్ రంగంలో ఉండడు. ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు వచ్చిన స్కోర్కి ప్రభుత్వ పాఠశాలలో వచ్చే స్కోర్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అందుకే మా పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్లో వేస్తామని బాగా చదివిస్తారంటారు. కానీ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఉన్నంత క్వాలిఫికేషన్ ప్రైవేట్ ఉపాధ్యాయుడు అది ప్రశ్నార్థకం. అది చూపించుకోవాలి. ఎందుకు మరి ఇంత ఉండంగా కానీ ఎందుకు మేము ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము అంటే దేర్ ఇస్ సంథింగ్. మా సిన్సియారిటీ లేదన్నమాట, మా కమిట్మెంట్ లేదన్నమాట. ఎలాంటి మనస్తత్వాన్ని చేసి పెట్టేశారంటే ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి, మరి అందులో టీచర్ కూడా ఏమంటారు, నేనే ఒక్కరిని ఉద్యోగిని. పోలీస్ డిపార్ట్మెంట్ లేదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేదా? చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. వారు ఉద్యోగులు, మేము ఉద్యోగులం. వాళ్ళు చేసే పనుల్లో మేమెందుకు వెనుకంజ వేయాలి? కనీసం ఇదైనా చేసుకుంటాం మేము. ఇక్కడ నామమాత్రానికి సిగ్నేచర్ చేస్తాను నేను ఉద్యోగంలో, ఇంకా ఎవరినైతే నేను అపాయింట్ చేస్తాను అతను సబ్స్టిట్యూట్గా. అక్కడ చాలా జరుగుతున్నాయి, కేసెస్ వస్తున్నాయి ఇలాంటివి. అంటే ఒక ఉద్యోగి ఇంకా సబ్ లీజ్ అంటాం కదా, ఆ విధంగా సబ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. తాను తీసుకుంటున్నాడు 1,00,000 వరకు జీతము, ఒక 10,000 ఏదో అంటబెట్టేస్తాడు, రియల్ ఎస్టేట్లో పనిచేస్తుంటాడు ఇతను. రెండు వైపుల నుంచి సంపాదన. దీనికి అన్నిటికీ కారణం ఎవరు? మళ్ళా ప్రశ్న వస్తే దాని చుట్టే తిరుగుతున్నాం మనమంతా. పాలసీ మేకర్ ఎవరు? ప్రభుత్వము. ఆ ప్రభుత్వం వాళ్లకు ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. వాళ్ళల్లో అక్కడ ప్రక్షాళన జరగాలి. మరి వాళ్లకు నైతికంగా వాళ్ళకు కూడా అలాంటి క్రమశిక్షణ, వాళ్లకు ఒక శిక్షణ స్మృతి ఉండాలి వాళ్లకు. వాళ్ళు ఎవరైనా కానీ, ప్రైమ్ మినిస్టర్ అయినా, కింది మినిస్టర్స్ అయినా కానీ, కింది వరకు 3 టైర్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళకందరికి కూడా ఓరియంటేషన్స్ ఉండాలి అప్పుడప్పుడు. వాళ్ళలో వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతో సంవాదన చేయాలి. అంటే ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కన్సర్న్ టీచర్స్ వాళ్ళపై నింద మోపాను అనుకోండి, నేను మీరు తప్పు చేస్తున్నాను, సరే నింద మోపవచ్చు, కానీ దగ్గర పోయి ఇలా మాట్లాడుకోవాలి, ఎదురుగా మాట్లాడుకోవాలి. అప్పుడు వాళ్ళు చెప్తారు ఎందుకు చేస్తున్నారు. దాచిపెట్టుకోరు, వాళ్ళు చెప్పేస్తారు ఎందుకు చేస్తున్నాం, మేము ఎందుకు చేస్తున్నాం, మీరేంటి మేము ఒక్కరేనా, మీరు దొక్కడానికి మేము ఒక్కరేమో దొరికామా, అలాంటివి వచ్చేస్తుంటాయి. కాబట్టి ఆ కాంపిటీషన్ జరుగుతున్నది. ఆ కాంపిటీషన్ ఎక్కడి వరకు వస్తుందంటే మరి చూసుకోండి. వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ చిన్నపాటి జిహెచ్ఎంసీలో పనిచేసేవాడు ఏం చేస్తున్నారు. కాబట్టి వీటినన్నిటికీ ఒకటే ఒక మూలిక, అది ఎక్కడైతే అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను సిన్సియర్లీ కమిట్మెంట్తో దాన్ని ఉపయోగించుకోవడం, పాలసీ నిర్ణయాలు తీసుకోవడం, ఇంప్లిమెంట్ కూడా కమిట్మెంట్తో చేయడము. అదే వాళ్ళల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని కింది వరకు కూడా వచ్చేటట్టుగా చేయాలి. శిక్షణ ఒక విధి స్మృతిని ఏర్పాటు చేసుకోవడం. ఎప్పుడైతే మేము ఎగ్జామ్ గ్రూప్స్ కానివ్వండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ప్రిపరేషన్ చేసేటప్పుడు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆల్ సిలబసెస్ చదువుతాం సార్. ఇంటర్కి వచ్చే టయానికి సిలబస్లు కాస్త మారుతాయి. మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్, సైన్స్ డిపార్ట్మెంట్ వేరు, హిస్టరీ, కామర్స్ ఇలా సపరేట్ అయిపోతాయి. ఇంకా ఇంజనీరింగ్ కానీ, అటు డిగ్రీ కానీ, పీజీలు కానీ సపరేట్గా మారిపోతాయి. అలా చదివిన వాళ్ళు కొంతమంది గ్రూప్స్ ప్రిపరేషన్ కానివ్వండి, సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కానివ్వండి, దానికి వచ్చేసిన టయానికి అక్కడ సిలబస్ టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది సార్. అదేదో అలా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసము ఆ ఇంటర్మీడియట్ నుండే ఆ భావాలు తీసుకొచ్చి ఆ సిలబస్ మాత్రమే వాళ్ళకి చదివిస్తే వాళ్ళు ఈజీగా గెటిన్ కాగలరు కదా సార్. ఇప్పుడు ఒక ఇంజనీర్ అతను ఇంజనీరింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది,
మరి అతనికి ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఫీల్డ్ ఇంటర్మీడియట్ నుండి వేసేస్తే అద్భుతంగా ఉంటుంది కదా అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు సార్ దాని గురించి? మీరు అడిగిన ప్రశ్న ఒకవేళ దాన్ని మళ్ళీ రైట్ చేసుకుంటే, అంటే ఒక లైన్ ఆఫ్ స్టడీస్కు ఇంకో లైన్ ఆఫ్ స్టడీస్కు సంబంధం ఏంటిది? ఉమ్, సంబంధం లేననిపిస్తుంది. కాబట్టి ఆ లెవెల్కి వచ్చినప్పుడు తికమక పడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఉమ్, కాబట్టి అన్నింటిలో మధ్యలో ఒక కోఆపరేషన్ లాంటిది, ఉమ్. కోఆర్డినేషన్ లాంటిది, అలాంటిది ఉండాలి. సిలబస్ అలాంటిది ఉండాలి అంట. అవునవును సార్. రెండవది, అసలు విద్యార్థికి విద్యార్జన కొరకు అతని యొక్క పర్సనల్ లైక్స్ డిస్లైక్స్ను కూడా మనం పరిధిలో తీసుకోవాలి. ఉమ్, మ్యాథమెటిక్స్ అనగానే ఎక్కువ మంది విద్యార్థులు ఉమ్, దానికి అవర్స్గా ఉంటారు. అబ్బా అది చాలా హార్డ్ సార్, అది లేకుంటే బాగుంటుంది, ఉమ్, ఏదో ఎట్లనే చేసి ఎస్ఎస్సి నేను పాస్ అయిపోతే తర్వాత ఆర్ట్స్లో వెళ్ళిపోతాను, కామర్స్లో వెళ్ళిపోతాను, ఎక్కడనో పోతాను అనేటటువంటి ఉంటుంది అది. ఉమ్, కాబట్టి దాని గురించి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఏదైతే ఎఫెక్ట్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, ఉమ్, దాంట్లో స్వయంగా టీచర్స్ కూడా దానికి కారకులు అవుతారు. సాధారణంగా తల్లిదండ్రులు టీచర్స్తో అడ్వైస్ తీసుకుంటారు. ఓకే. ఏ విధంగా చదివిస్తే, ఏ మీడియం ద్వారా చదివిస్తే, ఏ స్కూల్లో చదివిస్తే రేపు బాగా మా బాబు చదువుకోగలుగుతాడు, రాణించగలుగుతాడు, సార్. పై విద్యకు వెళ్ళగలుగుతాడు, మంచి ఒక ఉద్యోగాన్ని అలాంటి దాని గురించి, ఫ్యూచర్ గురించి వాళ్ళకి ఏం తెలియదు కదా, ఉమ్, దాని గురించి అడుగుతారు. అలాంటి సందర్భంలో ఇచ్చేటటువంటి సలహాలు కూడా బ్యాలెన్స్డ్ సలహాలు ఉండాలి. అది ఉమ్, సరిగా వాళ్ళలో దేవుడు సృష్టికర్త అందరికీ ప్రతి ఒక్కరికి సమానంగా సృష్టించాడు. ఉమ్, ఎగ్జాంపులరీ కొన్ని 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 అది చాలా మైనస్ పాయింట్లో ఒకది వచ్చేస్తుంది, అది ఆ డిఫరెన్సియేషన్. సార్. కానీ 99.9% అందరికీ సమానమైనటువంటి ఉమ్, జ్ఞానము, అవును సార్. మెదడు, ఉమ్, శరీరము దాంతో సృష్టించాడు. సార్ సార్. కానీ ఇక్కడ ప్రపంచంలో వచ్చిన తర్వాత ప్రాపంచికంగా మనము భౌతికంగా ఒకరితో ఒకరు మెలిగినప్పుడు, ఒకరిని ఒకరు చూసినప్పుడు, ఒకరిని ఒకరు విన్నప్పుడు, ఉమ్, మరి సలహా రూపంగా తీసుకున్నప్పుడు అందులో చాలా ఏమంటారు ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఉమ్, సిన్సియర్గా మనము సలహాలు ఇవ్వము. ఓకే సార్. మరి ఇంకా ఏమంటే మానసికంగా భ్రాంతులకు వాళ్ళకి గురి చేసేస్తాం. అబ్బా అది చాలా కష్టము, అవును సార్. అది మీరు చేయలేరు. నేను చెప్పేది ఏంటంటే సార్, మామూలుగా ఇది ఇంటర్మీడియట్ తర్వాతనే లేదా డిగ్రీ తర్వాత అనుకోండి, వీళ్ళకి సంబంధించిన ఇప్పుడు మైండ్లో ఉంటుంది, నేను స్కూల్ డేస్లోనే అనుకున్నా సార్ నేను పోలీస్ ఆఫీసర్ కావాలి అని. ఆ థాట్స్ ఉంటాయి చాలా మందికి. ఇంకొంతమంది డాక్టర్ కావాలనుకుంటారు, ఇంకొంతమంది లాయర్ అంటారు. అలా థాట్స్ ఉంటాయి సార్ కంపల్సరీగా. వాళ్ళ ఇష్ట ప్రకారం వదిలేయాలి. కొంతమంది స్పోర్ట్స్లో వెళ్ళాలనుకుంటారు. సో అలా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇంటర్ తర్వాత కానివ్వండి, లేకపోతే ఇంటర్ నుండే ఆ టైప్ ఆఫ్ సబ్జెక్టు, ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఈజీగా గెట్ ఇన్ కాగలరు కదా. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివాను సార్, ఎంపీ చదివాను. మ్యాథమెటిక్స్ కొంతవరకు ఓకే. అక్కడ బుక్స్ రెఫర్ చేస్తే గ్రూప్స్కి సంబంధించినవి హిస్టరీ ఉంది, ఎకనామిక్స్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి. ఇంకా మ్యాథ్స్ అంటారా, మ్యాథ్స్ నేను చదివింది కాకుండా ఇంకా అర్థమెటిక్గా ఇంకా చాలా సిలబస్ ఉంది. అప్పుడు ఇది చదివి అది చదివి దాని తర్వాత అక్కడ మళ్ళీ ఇంకోటి కొత్త చదువుతున్నా, ఇంకో కొత్త తరగతులు మాదిరిగా చదువుతున్నా. అలా కాకుండా స్టార్టింగ్ నుండే బేస్మెంట్ ఇది వేస్తే అద్భుతంగా ఉంటుంది, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు గెటిన్ కాగలరు అంటున్నా. సో దాని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా పోరాటం ఒకటి చేయగలరు? ఏంటిది, ఆ లెవెల్ వరకు విద్యార్థులకు కన్ఫ్యూజ్ చేయకూడదు. నెంబర్ 1, కన్ఫ్యూజ్ చేయకూడదు. అది మంచిది కాదు, ఇది మంచిది, దాంట్లోనే నువ్వు రాణించగలుగుతావు, లేకపోతే లేదు. సరి అయిన వాళ్ళకు అసెస్మెంట్ చేయందే, జస్ట్ పైకి ఎప్పుడన్నా వచ్చి ఎవరైనా అడిగితే అప్పుడే చెప్పేస్తున్నాం మనం. రెగ్యులర్గా ఏ విద్యార్థులతో అయితే టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా దగ్గర నుంచి అర్థం చేసుకుంటారు, వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళ జ్ఞానశక్తిని అర్థం చేసుకుంటారు అన్నీ. కాబట్టి రేపు వచ్చే రిజల్ట్స్ను కూడా ఈరోజు చెప్పగలుగుతారు ఆ టీచర్స్. ఎందుకు? రోజు గమనిస్తున్నారు కాబట్టి ఆ విద్యార్థి యొక్క బిహేవియర్ ఏంటిది అవన్నీ గమనిస్తున్నారు.
కాబట్టి ఎవరైతే డైరెక్ట్ టీచర్స్ ఉన్నారో, టీచింగ్లో ఉన్నారో, వాళ్ళు బయట సమాజంలో ఉన్నటువంటి దాన్ని రెండింటిని బ్యారేజ్ చేసుకుంటూ తల్లిదండ్రులు వాళ్ళకు సలహాలు ఇవ్వాలి, తమ పిల్లలకు సలహాలు ఇవ్వాలి. ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, కౌన్సిలింగ్స్ అవుతున్నాయి. మరి ఇక్కడ కూడా జరుగుతున్నది కదా అంతా. ఎక్కడ ఏం చేసినా అంతటా తీసుకున్న తర్వాత వ్యక్తిగతంగా ఆ విద్యార్థి ఆ లెవెల్లో ఎదగాలి. ఎప్పుడైతే అతను కూడా మిమ్మల్ని వినాలి, అతన్ని వినాలి, నన్ను వినాలి, అందరిని విన్న తర్వాత స్వయం ఒక డిసిషన్ తీసుకునేటటువంటి పరిస్థితులకు ఎదగాలి అంతవరకు. కానీ ఆ వ్యక్తిత్వాన్ని ఎదగనీయరు కదా అక్కడ కింది నుంచి. నీకేం తెలుసు, కూర్చురా, అలాంటి వచ్చేస్తుంది అని. కాబట్టి ఇంకా ఎక్కువ స్వాతంత్ర ఏమంటారు ఒక పరిస్థితులను మనం క్రియేట్ చేయాలి. ఆలోచనలో, ప్రశ్నించడంలో వాళ్లకు. మరి మనం కూడా అంత స్వతంత్రంగా వాళ్లకు డైరెక్షన్స్ ఇవ్వాలి, వాళ్ళకు కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళకు. అప్పుడు సరి అయిన విధంగా వచ్చేస్తుంది. మన పర్సనల్ జీవితాలను చూసుకుంటే అక్కడ కూడా ఇదే జరిగింది. అందులోనే వచ్చాం మేము. పర్సనల్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఆ విషయం చెప్పుకోవచ్చు. అరే ఇది కూడా నాకు కూడా ఇలాగే జరిగింది కదా అనుకోవచ్చు. మనం కామన్నెస్ కనిపిస్తుంది మనకు. సైన్స్కి ఒక టీచర్, సోషల్కి ఒక టీచర్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ అలా ఉంటారు కదా సార్. వ్యక్తిత్వ వికాసం అనే సబ్జెక్ట్ పెట్టి దానికి ఒక టీచర్ పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా సార్. అంటే నాట్ ఓన్లీ 6th క్లాస్ వరకే పరిమితం, పీజీ వరకు ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా అని నా ఆలోచన. మీరేమంటారు సార్? మీ ఆలోచన మా ఆలోచన ఈ విషయంలో సెపరేట్ కావు, ఒకే ఆలోచన ఉంది, ఆ విధంగా ఉంది. అయితే మనది ఏంటిదంటే ఒక కన్వెన్షనల్ సమాజం మనది. సమాజంలో సాధారణంగా కంబైన్డ్ ఫ్యామిలీ సిస్టమ్ మన దగ్గర ఉంటుంది, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుంది. అంటే ఈ రోజుల్లో అది పోతుంది, ఈ రోజుల్లో గ్రాడ్యువల్లీ మాయమవుతున్నది. కాబట్టి ఆ ఫ్యామిలీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఫ్యామిలీ సిస్టంలోనే ఈ విషయం దొరుకుతుంది మీకు. ఈ విలువల గురించి, అన్నీ వ్యక్తిత్వ వికాసం గురించి ఫ్యామిలీలోనే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు తమ పెద్దలను చూస్తూ ఉంటారు ఎక్కువ సమయం. స్కూల్ సమయం ఏదో ఒక కొన్ని గంటలు, ఆ గంటల్లో కూడా కొన్ని నిమిషాల వరకు ఒక్కొక్క వ్యక్తిని చూస్తారు మీరు, ఒక్కొక్క వ్యక్తిని వింటారు, అంతే కదా. గంటల తరబడి ఒకే వ్యక్తితో ఉండరు కదా అక్కడ. వేరాజ్ ఇంట్లో వచ్చిన తర్వాత, అంటే తమ ప్రైవేట్ లైఫ్లో, తమ యొక్క పారివారిక జీవితంలో పెద్దలు ఉంటారు, తాతలు, ముత్తాతలు, ఇతర అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, బావ, మరదలు, ఇవి అంతా అన్ని రిలేషన్స్ ఉంటాయి అక్కడ. అక్కడ ఎక్కువగా ఈ విలువలను నేర్చుకునేటటువంటి అవకాశం దగ్గర నుంచి ఉంటుంది. ఫ్యామిలీ పర్సన్స్ కూడా ఆ విలువలు అందించాలి. మరి అందిస్తారని అనుకుంటున్నాం మనం. మన కన్వెన్షనల్ సమాజంలో అది ఉంటుంది. కాబట్టి అమ్మ వడే మొదటి బడి అంటాం కదా. అవునవును. అక్కడ నేర్చుకున్నటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో, సంవత్సరాలు ఎదుగుతుంటే అతని యొక్క శక్తులు కూడా ఆ విధంగానే ఎదుగుతుంటాయి, ఆ విలువలు కూడా ఆ విధంగానే ఎదుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి గొప్పవారి యొక్క మీరు ఒక జీవిత చరిత్రలను తీసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే అలాంటిది ఉంటుంది. అక్కడ నుంచి నేర్చుకుంటారు ఎక్కువ. అంటే అక్కడ నేర్చుకుంటారు కాబట్టి ఇక సమాజంలో ఉండకూడదు, ఇన్స్టిట్యూషనల్లీ ఉండకూడదని నా ఉద్దేశం కాదు. ఇన్స్టిట్యూషన్స్లో కూడా వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నాలు చేయాలి. అది చేయడం లేదు. సింప్లీ ఏం ఆలోచన వచ్చేసింది ఈరోజు అంటే మెటీరియలిజం, సంపాదన నాకు ముఖ్యము. ఇప్పుడైతే గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ ఎంతగా ఎదిగిపోతుందంటే, ప్రైవేట్లో ఎందుకంటే వాడు డబ్బులు ఎక్కువ ఇస్తున్నాడు, అంటే శాలరీ ఇస్తున్నాడు బాగా. ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వంలో ఇప్పుడు శాలరీస్ లేవు. ఎందుకంటే వెరైటీ ప్రకారంగా వాళ్ళని తీసుకుంటున్నారు. ఏదో బేసిస్ పైన, డిఫరెంట్ బేసిస్ పైన. పర్మనెంట్ ఉద్యోగం లేదు కదా అక్కడ కూడా. ఆ తర్వాత పెన్షన్ పోయింది కదా. కాబట్టి ఆర్థికంగా వచ్చి కంపారిజన్ చేసుకుంటారనమాట. అరే అక్కడనే చేసుకుంటే బాగుండే కదా. నేను విద్యా విధానంలో కూడా టీచర్ పనికిరాని వాడు, బడి పంతులు అయ్యేవాడు అనేది, బతకలేక బడి పంతులు అనేది కదా. కానీ ఈ రోజుల్లో అట్లా లేదు. చాలా మంచి ఏమంటారు జీతాలు, భత్యాలు అవన్నీ ఉన్నాయి. కానీ ఇచ్చే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో
అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు. పాలసీ మట్టుకుంది, యూజీసీ ఇచ్చేసింది ఇవి ఇవ్వాలి స్కేల్స్ అని. అదేవిధంగా విద్యాశాఖ, రాష్ట్ర విద్యాశాఖ, కేంద్ర విద్యాశాఖ ఇచ్చేసింది ఆ యూజీసీ స్కేల్స్ ఏమైనా దాన్నే తీసుకురావాలి మనం. విద్యా కమిషన్ ఏదైతే చెప్పిందో అది తీసుకురావాలి, కానీ ఇవ్వడంలో వీళ్ళు చేయరు. ఓకే సార్. ఆ విద్యా కమిషన్కి దానికి ఉన్నటువంటి ఆ హంగులు ఏవైతే ఉన్నాయి, పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్స్ని కట్ చేసేసారు. లేక అక్కడ ప్రశ్నించేవాడు ఎవడు లేడు. ఇవన్నీ ఒడుదొడుకులు, అడ్మినిస్ట్రేటివ్ ఒడుదొడుకులు, టెక్నాలజికల్లీ ఉన్నటువంటి కష్టాలు, అందులో ఉన్నటువంటివి అడ్డంకులు అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి చాలా ఏమంటారు, ఇది విషపూరితమైనటువంటి అనాలి ఈ రోజుల్లో అయితే. ఆ సమస్య వచ్చి పడ్డది. దానికి అధిగమించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వాలు, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు, బాధ్యులు, బ్యూరోక్రేట్స్ వాళ్ళు సరి అయిన విధంగా సిన్సియారిటీతో, కమిట్మెంట్తో పనిచేసినప్పుడు నిజానికి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు, 140 కోట్ల మంది పౌరులు కూడా ప్రతి ఒక్కడు తమ తమ పరిధిలో ఒక నాయకుడుగా తయారవుతారు. అప్పుడు మనం చెప్పవచ్చు, క్లెయిమ్ చేయవచ్చు, మేము ప్రపంచానికే మేము లీడర్లమని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మా G7 స్టూడియోకి వచ్చి ఎడ్యుకేషన్కి సంబంధించి, నైతిక విలువలకు సంబంధించి చాలా మంచి విషయాలు మీరు తెలియజేయడం జరిగింది. మరొక్కసారి మీకు ధన్యవాదాలు. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.